ఇక ఏపీ నుంచి రాజ్యసభకు 4 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 4 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికయ్యారు. జనసేన నుంచి లింగంనేని రమేష్ ఎన్నికయ్యారు. తమకు అందించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తెలిపారు. అవసరం, ఎటువంటి నిధులు, ఎటువంటి ప్రాజెక్ట్స్ అవసరం అనేది సహచర ఎంపీలు అందరితో కలిసి మరి డిస్కస్ చేసుకొని పార్లమెంట్లో మా గళం విప్పి అవన్నీ సాధించడానికి ట్రై చేస్తాం. మరి ఈ విధంగా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసి మరి పార్లమెంట్ పంపిస్తున్న మా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో కొత్త కాదు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్లు కూడా రాష్ట్రానికి ఉపయోగపడే ఎక్స్పెరిమెంట్లు చేశారు. మా నాన్నగారు 25 సంవత్సరాలు 3 నెలలప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 26 సంవత్సరాలకు మంత్రి అయ్యారు. అది ఆ రోజుల్లోనే ఆ పెద్దవాళ్ళు కూడా ఇదేంటి కురవాళ్ళని తీసుకొచ్చారో అని అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 43 ఏళ్ళు పైన ఇంత పటిష్టంగా ఉన్నదంటే అది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నిర్ణయించారు. మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు, అలాగే నారా లోకేష్ గారు తీసుకున్నారు. ఇప్పుడు ఎస్సీ నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందా? జరగలేదే. జరగలేనప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే దాంట్లో 6,000 నేనే ఇచ్చాను అంటే క్రెడిట్ చోరీ. ఇది ఎందుకు నువ్వు దాని వెనకాల పడ్డావో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈడీ రైట్లు జరుగుతున్నాయి పక్క రాష్ట్రంలో. జరుగుతున్నప్పుడు డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్ చేయడం, ఈ డైవర్సిఫైయింగ్ పాలిటిక్స్కి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్